హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఫర్దర్గా నేనైతే ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేశానో అవైతే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఈ రోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాము కరీంనగర్కి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మా హస్బెండ్కి వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇంకా నాకైతే మొలకలు అంటే శనగలు బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కొన్ని అయితే చేసుకుంటాను. ఇంకా తనకైతే చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ కూడా ఉడకపెట్టాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాలి. నాకు మొలకలు తినడం అలవాటు అయిపోయిన తర్వాత అసలు ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా తినాలనిపిస్తలేదు. అవి చాలా బాగా అలవాటు అయిపోయింది. ఇంకా కొన్ని శనగలు 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్గా. ఇంకా ఆ రోజు ఫ్రూట్స్ ఏం లేవు, అందుకని ఇంకా ఫ్రూట్స్ కూడా తినలేదు. అవి 2 తినేసి అయితే బయలుదేరేసాము. 11-11:30 అవుతుంది కావచ్చు. ఇంకా లేట్గానే బయలుదేరాము. ఇంకా నేను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. వీకెండ్ వచ్చిందంటే 2 డేస్ హాలిడేస్ ఉంటే లేట్గానే లేచి వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాము. ఇంకా నేను కూడా అంతే లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు మొత్తం మబ్బు ఉంది, ఎండలైతే ఏం కొట్టలేదు. ఇంకా వచ్చేటప్పుడే కొంచెం ఎండగా ఉంది. ఇంకా వేడి అయితే అలానే ఉంది, ఎండ అయితే ఏం కొట్టట్లేదు, కానీ చాలా అంటే చాలా వేడిగా ఉంది. అసలు ఈ 10-15 డేస్ నుండి అయితే చాలా వేడిగా ఉంది. అంతకుముందు ఎండ కొట్టినా కూడా అంత పెద్దగా వేడిగా అనిపించలేక, కానీ ఇప్పుడైతే ఫుల్ వేడి అనిపిస్తుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ కూడా అంటున్నారు ఇంకా వెళ్దాం పద, మళ్ళీ రిటర్న్ రావాలి, లేట్ అవుతుంది, ఇంక ఈవినింగ్ అయిపోతే మళ్ళీ వర్షం ఇట్లా ఏమైనా పడుతుంది అనేసి అంటున్నాడు. ఇంకా ఆడవాళ్ళకు షాపింగ్ అయినా ఏదైనా ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్గా చేసి వెళ్ళాలి. ఎక్కడికన్నా వెళ్తే ఇంకా నేనైతే అలానే చేస్తాను. ఇంట్లో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తిన్న బౌల్స్ అన్నీ కూడా వాష్ చేసుకొని ఇల్లు నీట్గా పెట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ మనం షాపింగ్ చేసి వచ్చిన తర్వాత కూడా ఫుల్ టైర్డ్ అయిపోతాము. అందుకని నేనైతే ఇంకా క్లీన్ చేసేసుకొని వెళ్ళాను. ఇంకా కిందికి దిగేసరికి మా ఓనర్ ఆంటీ అయితే చెట్లు అయితే చాలా బాగా పెడుతుంది. ఇంకా ఇక్కడైతే మందారం చెట్టు నిండా పూలు పూసింది, చాలా బాగా అనిపించింది. అందుకే నేను ఒక ఫోటో తీసుకుందామని అయితే చూసాను. ఇంకా బయటికి వచ్చేసరికి కూడా పూల చెట్లు అన్నీ బాగా అనిపించాయి. వర్షం పడితేనైతే ఇంకా మంచిగా వస్తాయి కావచ్చు. మా ఓనర్ ఆంటీకి కూడా చెట్లు అంటే చాలా ఇష్టము. ప్రతి ఒక్క పూల చెట్లు కాంచి అన్ని షోకేజ్ చెట్లు కూడా బాగా పెడుతుంది. ఇంకా తనకైతే ఇష్టము అట్లా చేయడము, చెట్లు కూడా బాగా చూసుకుంటుంది. ఇంకా బైక్ మీద వెళ్తూ ఉంటే పచ్చని పొలాలు, మట్టి వాసన అయితే చాలా బాగా వస్తుంది. ఈ వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. ఇంకా కరీంనగర్ వెళ్ళేదాకా ఎలా ఉంటుందో తెలియదు. మా ఇంటి దగ్గర అయితే కొంచెం మబ్బుగానే ఉంది. ఇంకా మేము బయలుదేరి వచ్చే దారిలో కూడా మబ్బుగానే ఉంది, కానీ వర్షం అయితే పడేటట్టు లేదు. కానీ కరీంనగర్కు రీచ్ అయ్యే వరకు ఫుల్ వర్షం వస్తుందా అన్నట్టే ఉంది. ఇంకా అందుకని మేమైతే కొంచెం స్పీడ్గానే వెళ్ళాము. ఇంక ఇక్కడ కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఫేమస్. ఇక్కడ చాలా మంది దర్శనం కూడా చేసుకుంటున్నారు. 12-12:30 మధ్యలో కూడా ఇంకా ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇక్కడికి రీచ్ అయిన వెంటనే మేమైతే ఫస్ట్ కమల్ సెలక్షన్స్ కి వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ మెన్స్ వేర్ కి సంబంధించినది షాపింగ్ చేద్దాము అనేసి వెళ్తే అక్కడ కిడ్స్ వేర్ అండ్ శారీస్ కలెక్షన్స్ మాత్రమే ఉంటాయని తెలుసు. ఇంకా అక్కడికి వద్దు అనేసి పక్కనే ఉన్న జగదాంబ షాప్ కి అయితే వెళ్ళాము. అక్కడ మెన్స్ కి సంబంధించినవి ఉంటాయి, టోటల్ గా అన్ని బ్రాండ్స్ కి సంబంధించినవి. కంపెనీస్ లాస్ట్ మరి తీసుకో అదే. ఇంకా ప్లెయిన్ షర్ట్స్ ఎక్కువ లేదు కదా, ఇది కూడా బాగుంది కానీ 44 ఉంది. ఇది బాగుంది షర్ట్, ఇది కూడా బాగుంది. ఇది ఆల్రెడీ వాడిన షర్ట్స్.
చూడు మరి ఏదో ఒకటి తీసుకో. ఆఫర్స్ అయితే కొన్ని మీకైతే ఉన్నాయి. ఈ షాప్లో అయితే 15% 20% ఆఫర్ అయితే ఉంది. కొన్నిటి మీద ఉంది, కొన్నిటి మీద లేదు. బై 1 గెట్ 1 కూడా ఉంది. ఇంక ఇక్కడైతే కొన్ని షర్ట్స్ చూసాము. మా హస్బెండ్ కొన్ని నచ్చి ట్రయల్ చేయడానికి అయితే వెళ్ళాడు. మా హస్బెండ్ కూడా కొన్ని ట్రై చేస్తున్నాడు. అంతలోపు నేనైతే ఇక్కడ అన్ని చూసేస్తున్నాను. టైస్ ఆఫీస్కి సంబంధించినవి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కట్టుకునేవి, ఇంకా అలాగే పార్టీ వేర్కి, పెళ్ళికి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే అన్ని రకాలుగా మెన్స్ వేర్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. ఇంకా కిందికి వచ్చేసాము మేము. మా హస్బెండ్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటే అవి అయితే పెద్ద సైజు వచ్చాయి, లేదు అంటే ఇంకా చిన్న సైజు ఉన్నాయి. అందుకని ఇంకా కిందికి వచ్చేసాము, ఏం తీసుకోలేదు. కిందికి వచ్చేసరికి ఇక్కడ బెడ్షీట్స్ అయితే కనిపించాయి నాకు. ఇంకా బెడ్షీట్స్ అయితే చూస్తున్నాను. ఎంత ఉంది ఇది కాస్ట్? 998. %20 ఆఫర్ ఉందా వీటి మీద? ఇది బాగుంది. ఓన్లీ అంటే ఇవి పిల్లో కవర్స్ ఉన్నాయా అంటే ఇండివిజువల్? ఒక 2 ఇవ్వండి, చూపించండి. ఇండివిజువల్స్ ఇవన్నీ కాటన్ ఏనా? కలర్స్ ఇవన్నీ కొంచెం లైట్ కలర్స్. ఇది వైట్ వద్దు. ఇట్లా ప్రింటర్ లేవు కదా, 1 అవే 2 కలర్స్ వేరే ఉంటే బాగుంది. పిల్లో కవర్ సరే, సోఫా బ్లూ, ఈ వైట్ వద్దు తొందరగా మెస్ అయిపోతుంది. ఇది నార్మల్గా, అదే ఇవి నార్మల్గా సోఫా మీదకే మరి. ఇంకా లైట్ కలర్స్ అంటే ఇంకా ఇవే. ఇది బాగా అనిపిస్తుంది. ఓకేనా?
ఈచ్ ఇదేంటి 2 ఉండవా ఇందులో? సింగిల్ పీసా? డబల్గా ఇట్లాంటి 2 కావాలి. డబల్ కట్ బెడ్షీట్ అయితే ఒకటి తీసుకున్నాము. అలాగే 2 పిల్లో కవర్స్ కావాలి అని చూపించమంటే తనైతే అన్ని చూపించాడు. ఇంకా ఇవే ఉన్నాయని చూపించిన తర్వాత లాస్ట్కి సింగిలే ఉన్నాయని చెప్పాడు. అంతసేపు చూసింది అంత వేస్ట్ అనిపించింది. కానీ క్లాత్ అయితే బాగుంది. ఇక్కడ డోర్ మ్యాట్స్ చూస్తుంటే ఇంక ఇవి కావాలా మేడం అన్నారు. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు, ఓన్లీ బెడ్షీట్ తీసుకున్నాను. ఈ షాప్లో అయితే చాలా బాగా ఉన్నాయి క్వాలిటీ కూడా. డోర్ మ్యాట్స్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, టవల్స్ అన్ని రకాలుగా సంబంధించినవి అయితే ఉన్నాయి ఇందులో. ఇంక ఇక్కడైతే ఒక టవల్ చూపిస్తున్నాను మీకు చూడండి. ప్రైస్ కూడా 280 సంథింగ్ ఎంతో ఉంది. ఇదైతే టవల్ కానీ క్వాలిటీ అయితే బాగుంది. 258 రూపీస్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఇంకా ఇందులో వస్తే మనకి ఏదైనా తీసుకోవచ్చు. పెట్టుబడి వాటికి సంబంధించినవి కూడా ఏమన్నా కావాలి అనుకుంటే మీకు కరీంనగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంక ఇక్కడైతే విజిట్ కండి. మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే. ఇంకా బెడ్షీట్ తీసుకొని ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాము. వేరే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకేం షాపింగ్ అయితే చేయలేదు. ఇంకా బయటకు వెళ్ళేసరికి మాంగళ్యాలు కూడా ఉంటాయని ఇంకా మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ పైన 2nd ఫ్లోర్ ఆర్ 3rd ఫ్లోర్లో అయితే మెన్స్కి సంబంధించినవి అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే అక్కడే అన్నీ చూసేసి తీసుకున్నాము. ఇంకా మాంగళ్య షాపింగ్ మాల్లో కింద 1st ఫ్లోర్ అయితే మొత్తం శారీస్కి సంబంధించినవి అయితే అన్నీ ఉంటాయి. ఇంకా మా హస్బెండ్ అయితే ఓన్లీ మెన్స్కి సంబంధించిన కావాలి అంటే 3rd ఫ్లోర్లో అయితే ఉంటాయనేసి మేమైతే ఇంకా 3rd ఫ్లోర్కే వెళ్తున్నాము. 2nd ఫ్లోర్లో అయితే కిడ్స్ వేర్కి సంబంధించినవి టోటల్గా ఉన్నాయి. పార్టీ వేర్, డైలీ వేర్ అన్నిటికీ. ఇంకా మేమైతే 3rd ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా అంటే కొంచెం రష్ అయితే ఉంది. ఇంకా సాటర్డే వీకెండ్ కాబట్టి ఇంకా 3rd ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడైతే షర్ట్స్ చూస్తున్నాము. రోజు ఇక్కడైతే ఆఫర్స్ అనేది చేంజ్ అవుతాయంట. ఆషాఢం సేల్ ఇంకా ఒక 10 డేస్ అయితే స్టార్ట్ అవుతాయట. ఆల్రెడీ కూడా కొన్ని పెట్టారు కొన్నిటి మీద. ఇంకా క్లాత్ అయితే చాలా బాగుంది. మేమైతే కొన్ని షర్ట్స్ అయితే చూసాము. ఇంకా కొన్ని బ్రాండ్స్కి సంబంధించినవి ఇక్కడ చూస్తుంటే అన్ని వీళ్ళు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు క్వాలిటీ గురించి. మనకి ఏదైనా కలర్ కూడా పోతుందా ఏమన్నా అని కూడా నేనైతే ఇంకా అన్ని అడిగాను. వాళ్ళైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని ఫార్మల్ పాయింట్స్ కూడా చూసాము, కొన్ని షర్ట్స్ చూసాము. ఇంకా మా హస్బెండ్కి అయితే కొన్ని నచ్చి ట్రయల్ కూడా చేశారు. ఇంకా వీళ్ళ కాస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. షర్ట్స్కైనా పాయింట్స్కైనా. మనం ఒక శారీస్ అయితే వీళ్ళ ఒక షర్ట్ 2500 2600 ఉంటే మనమైతే ఒక 4 శారీస్ అయితే కొనుక్కోవచ్చు. అంత రేట్స్ అయితే ఉంటాయి కానీ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది వాళ్ళు పెట్టిన దానికి కూడా ప్రైజెస్. ఇంకా ఇక్కడైతే ఒక ఆఫర్ అయితే ఉంది. 8000 మనం బిల్ చేస్తే ఈ బ్యాగ్ అయితే ఫ్రీ ఇస్తారంట. ఇక్కడ అదే చూపిస్తున్నారు. కిందికి శారీ సెక్షన్కి వచ్చేసరికి చాలా మంది జనాలు ఉన్నారనేసి ఇంకా మేమైతే ఏ వీడియో తీయలేదు. ఇంకా స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఇంటికి అయితే. ఫుల్ వేడిగా ఉంది అసలు బయట కూడా. అందులో ఉన్నప్పుడు కొంచెం ఏసీ ఉంది కాబట్టి ఏమనిపించలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇంత వేడి అనిపిస్తుంది. షాపింగ్ మాల్స్లో ఫుల్ చల్లగా ఉంది, ఏసీలు ఉన్నాయి కాబట్టి ఇంకా బయటికి వచ్చేసరికి మాకైతే ఫుల్ వేడి అనిపించింది. ఇంకా వర్షం లేదు, ఏం లేదు, ఎండగా కూడా లేదు, అలా అని కూడా మబ్బుగానే ఉంది. ఇంకా ఇక్కడ దాహంగా ఉంది అనేసి అంటే మా హస్బెండ్ ఇక్కడ ఆపి కొబ్బరి బోండా అయితే తాగిపించాడు. ఇద్దరం అయితే కలిసి తాగాము. ఇంకా అయినా కూడా దాహం అయితే తీరలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు కరీంనగర్ డైరీ కనిపిస్తే అక్కడైతే లస్సీ తీసుకున్నాము. ఇంకా లస్సీ కూడా ఇద్దరం చెరొకటైతే తాగేసి బయలుదేరేసాము. ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి దగ్గరికి వచ్చే టైంలో మళ్ళీ ఇక్కడైతే ఫుల్ వర్షం వచ్చేలా ఉంది. ఆల్రెడీ చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. చూడండి మబ్బు కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇక్కడైతే. ఇంకా రాగానే మాకైతే చినుకులు అయితే ఏం పడలేదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది.
ఇంకా థ్యాంక్ గాడ్ ఏమైతే వర్షం పడలేదు, ఫుల్ హ్యాపీ అనిపించింది. మళ్ళీ తడిస్తే కూడా అంత మంచి అనిపించదు, కొత్త బట్టలు అన్నీ కూడా నానిపోతాయి. లేదు అంటే మళ్ళీ ఎక్కడైనా ఆగాల్సి వచ్చేది. కిందికి రాగానే మా ఓనర్ ఆంటీ అడుగుతుంది ఎక్కడికి వెళ్ళారు అనేసి. షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ఏం చేసుకోలేదు. మార్నింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈజీగా అయిపోయేదంటే ఓన్లీ ఎగ్, లేదు అంటే పప్పు. అందుకే నేనైతే పప్పు చేస్తున్నాను. పప్పా ఎగ్గే చేస్తలేదు. మా హస్బెండ్ ఫస్ట్ నేను ఎగ్ ప్రిపేర్ చేస్తున్నా అనుకున్నారంట. ఇంకా నేనైతే మళ్ళీ ఎగ్ కాదు పప్పు చేస్తున్నా అంటే ఎగ్గే చేయమని చెప్పాడు. కానీ ఇంకా మార్నింగ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్గా బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం కదా, ఇంకా వద్దు అనేసి నేనైతే ఇక్కడ టమాటా పప్పు చేస్తున్నాను. అలాగే పక్కన రైస్ కూడా పెట్టాను. ఆల్రెడీ 5 అవుతుంది కావచ్చు, ఇంకా లేట్ అయిపోయింది. అసలు ఆకలి అయితే ఏం కావట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ కొబ్బరి నీళ్ళు లస్సీ అయితే తాగాం కదా, అందుకనే ఏం ఆకలి కాలేదు. ఇంకా రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే బ్యాగ్స్ అన్ని పడేసాము. ఇంకేమేమి తీసుకున్నాం అనేసి కూడా నేను చూపిస్తాను, చూడండి లాస్ట్ దాకా ఈ వీడియో అయితే. ఇంక ఇక్కడ బాదం మిల్క్ కూడా తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. రాగానే వంట చేయాలంటే ఎవరికైనా కష్టం అనిపిస్తుంది, కానీ ఇంకా బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకుంటే మనకైతే బెటర్ అనిపిస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత వంట చేయడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. నేనైతే బయట తినాలని నాకైతే ఉండదు. నేను ఎప్పుడు తినను. ఎప్పుడన్నా ఒకవేళ తాగితే కొబ్బరి నీళ్ళు, లేదు అంటే బాదం మిల్క్ అయితే తాగుతాను. ఎప్పుడో ఒకసారి ఇంకా నచ్చితే మా ఆంటీ వాళ్ళతోటి వెళ్ళినప్పుడు ఒకసారి మిర్చి బజ్జీ తిన్నాను. అది కూడా నాకు అసలు ఇష్టం లేదు. బయట ఫుడ్ అంటేనే ఎందుకో ఎక్కువ తినను, ఇంట్లోనే చేసుకొని తింటాను. కొంచెం కష్టమైన పర్వాలేదు అనేసి. ఎప్పుడన్నా ఒకవేళ హైదరాబాద్కి వెళ్తేనే ఇంకా అక్కడ మా సిస్టర్ వాళ్ళతోటి తినేదాన్ని. పానీపూరి అంటే కొంచెం ఇష్టం, కానీ ఇప్పుడైతే పానీపూరి కూడా ఏం తినట్లేదు నేనైతే. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ అలాగే టమాటా పప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ ఎగ్ అనుకుని డిసప్పాయింట్ అయ్యాడు. అందుకని మళ్ళీ ఎగ్ అయితే ఆమ్లెట్ అన్న చెయ్యి అట్లీస్ట్ అంటే, ఇక్కడైతే ఇంకా ఒక 3 ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్ అయితే చేశాను. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేయడమే కష్టము అంటే, ఇంకా వచ్చిన తర్వాత ఇవి చేయి అవి చేయి అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఇంకా సరేలే ఇక తినడు అనేసి మళ్ళీ నేనైతే ఇక్కడ ఆమ్లెట్ వేసేసాను. ఇంకా నేను కూడా కొంచెం అయితే వేసుకున్నాను. షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా తినేసిన తర్వాత తీసుకొచ్చిన బట్టలు అయితే చదువుతున్నాను. నేనైతే షాపింగ్ ఏం చేయలేదు, అన్నీ మా హస్బెండ్ తీసుకున్నారు. 2 పాయింట్స్ 2 షర్ట్స్, ఒక ఇంట్లోకి మాత్రం ఒక బెడ్షీట్ అయితే తీసుకొచ్చా, వేరే ఏం తీసుకోలేదు. అన్నీ మా హస్బెండ్వే, నేనైతే ఏం తీసుకోలేదు. ఆఫర్స్ అయితే ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. నార్మల్గా అయితే ప్రైజెస్ అన్నీ ఎక్కువనే ఉంటాయి. ఇంకా బాయ్స్ అంటే అంతే అండి. ఇంకా మేమైతే షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఇవే మేము తీసుకున్నవి, వీటి కోసమనే వెళ్ళాము కరీంనగర్కి అయితే షాపింగ్కి. ఇంకా వచ్చేటప్పుడు మధ్యలో ఆగి అక్కడ మార్కెట్ దగ్గర కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాను. స్వీట్ కార్న్, యాక్చువల్లీ రేపైతే మార్కెట్ ఉంటుంది సండే, కానీ మేము తీసుకోలేదు. సండే మార్కెట్ ఉంటుంది కానీ ఇంకా నేను రేపు వెళ్ళను అనేసి అక్కడే కొన్ని కూరగాయలు అయితే కనిపిస్తే తీసుకొచ్చుకున్నాను. సోరకాయ, బెండకాయలు, పచ్చికలకాయ కూడా అమ్ముతున్నారు, కానీ నాకు ఇది చూడగానే తినాలనిపించింది. అందుకని ఒక 1/2 kg అయితే తీసుకొచ్చుకున్నాను. 1/2 kgకి 60 రూపీస్ తీసుకున్నారు. ఇంకా పచ్చిమిర్చి ఇవే తీసుకున్నాను. వంకాయలు, ఒకవేళ రేపు వీలైతే రేపు కూడా వెళ్తాను. లాస్ట్ వీకెండ్ అయితే కొన్ని కూరగాయలు తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఫుల్ రేట్ పెరిగిపోయాయి. ఇప్పుడు టమాటాస్ వచ్చి 100 రూపీస్ అంటాం, మేము లాస్ట్ వీక్ 8 రూపీస్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ రేపు మార్కెట్కి వెళ్దాం అనుకుంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి గెట్ టుగెదర్ పార్టీ ఉందంట. అంటే
పూర్వ విద్యార్థుల సమ్మేళనం రేపైతే జరుగుతుంది. ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళిపోతా అన్నారు. అందుకని నేనైతే కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అందుకని ఎప్పుడు వర్షం పడుతుందో మార్కెట్కి మళ్ళీ రేపు కూడా ఫుల్ వర్షం పడుతుందేమో అని ముందు జాగ్రత్తతో అయితే కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఒకవేళ వీలైతే రేపు ఈవినింగ్ కూడా మళ్ళీ మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళతో అయితే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. మేము కూడా షాపింగ్కి అనుకొని అయితే వెళ్ళలేదు, మార్నింగ్ అనుకున్నాము, ఇంకా హడావుడిగా వెళ్ళిపోయాము. ఇంకా ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మా ఓనర్ ఆంటీ వస్తే కాసేపు అయితే ముచ్చట్లు పెడుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.